వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్రపై కేసు నమోదు చేశారు మట్టివాడ పోలీసులు. ఎంజీఎంలో పసికందున కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఎంజీఎం ముందు ధర్నా చేపట్టడంతో ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్తో పాటు కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతలపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మాజీ ఎమ్మెల్యే నరేంద్రపై కేసు నమోదుకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నరేందర్పై కేసు నమోదు చేశారు మట్టెవాడ పోలీసులు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసిపాపను కుక్కలు పీక తిన్న ఘటనపై ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్. అయితే ఇటు నిరసనకు సంబంధించి కూడా ఇటు పోలీసులకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోలేదంటూ కూడా పోలీసులు అయితే వీరిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో పాటు ఇటు పలువురు కార్పొరేటర్లు ఇటు బీఆర్ఎస్ నాయకుల పైన కూడా మట్టెవాడ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇటు పోలీసులకు ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇటు ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించడంతో పాటు నిర్వహించడం వల్ల ఇటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పైన కేసు నమోదు చేశామంటూ కూడా ఇటు పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు ఇప్పటికే ఇటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అయితే ఇటు అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ప్రజల సమస్యల పైన నిరసన కార్యక్రమాలు ధర్నాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఎంజీఎం కు సంబంధించి కూడా ఇటు ఆ ఎంజీఎం లో ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఇటు ఎంజీఎం లో ఇటు కుక్కలు పీక తిన్న ఘటనలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎంజీఎం లో ఉన్న చికిత్స సంబంధించి కూడా చికిత్స అంది నేపథ్యంలో కూడా ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే అయితే ఇటు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఎప్పటికప్పటికి కూడా ఎంజీఎం కు సంబంధించి కూడా ఇటు పట్టించుకోవడం లేదు. ఇటు అనేక మంది రోగుల బారిన పడుతున్నారు. ఇటు మలేరియా, డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ వందలాది రోగులు అయితే ఎంజీఎంకు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు అయితే పట్టించుకోవడం లేదంటూ కూడా మండిపడ్డారు. అయితే మన తాజాగా ఇటు ఎంజీఎం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక పసిపాపను సంబంధించి కూడా కుక్కలు ఎంజీఎం వద్దకు లాక్కొని రావడం, కుక్కలు పసిపాపను కుక్కలు పీకుతున్న ఘటనకు సంబంధించి అయితే ఇటు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అయితే ఇటు ఎంజీఎం ఆసుపత్రి ప్రధాన గేటు ముందు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమం సంబంధించి కూడా పోలీసులకు సంబంధించిన అనుమతులు తీసుకోలేదంటూ కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటు కొంతమంది కార్పొరేటర్ల పైన అయితే ఇటు మట్టెవాడ పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు.